దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను 8:12. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించాలంట, ఆయనతో నడవాలి, ఆయన బిడ్డగా జీవించాలి. అలా ఎప్పుడైతే మనం ఉంటామో చీకటిలో నడవమంట. చీకటి అనగా సాతాను మనల్ని భయపెడతా ఉంటుంది అనుక్షణము కూడా. పాపములోకి వెళ్ళం. చీకటి పాపముని వెళ్తూ ఉందన్నమాట అండి. పాపము వెళ్తుంది. చీకటి ఎప్పుడు కూడా పాపమునే ఏలుకుంటూ ఉంది. కాబట్టి పాపము నుండి మనం విడుదల పొందాలంటే చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. మరి మనము జీవపు వెలుగు కలిగి ఉన్నామా? ఆత్మాభిషేకాన్ని కలిగి ఉన్నామా? పరిశుద్ధుడైన దేవునితో సహవాసం ఉందా? ఎడతెగని ప్రార్థన అనుభవం ఉందా? చీకటి నిన్ను ఆవరిస్తుందేమో, పాపము నిన్ను రమ్మని పిలుస్తుందేమో. ప్రియ సహోదరి సహోదరా, ఎన్నో మార్లు నీవు దానికి లొంగిపోయి ఉంటావు. కానీ నీ ప్రభు అంటున్నారు, నా యొద్దకు రా, నేను నిన్ను వెలుగులో నడిపిస్తాను, చీకటి నుంచి విడిపిస్తాను అంటున్నారు. చీకటి భయంకరమైనటువంటి నరక వేదన. చీకటిని మనం త్రోసివేయాలి, విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పవిత్రమైనటువంటి హృదయాలను కలిగి ప్రభు బిడ్డలుగా జీవించాలి. ఎప్పుడైతే నీవు చీకటిని జయిస్తావో, లోకాన్ని జయిస్తావో, అప్పుడు నీ ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు చేయడానికి ఆరంభిస్తారు. నీవు మరి ఏ జీవితాన్ని కలిగి ఉన్నావు? నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారి బిడ్డగా జీవిస్తున్నావా? దేవుడు తన బిడ్డలుగా నిన్ను అంగీకరించారే. ఆయన రక్త బొట్టు, చివరి బొట్టు వరకు నీ కొరకు కార్చారు, ప్రాణాన్ని పెట్టారు. మరి నీవు ఆయన కొరకు ఏం చేయగలుగుతున్నావు? చీకటికి నువ్వు చోటు ఇచ్చావా? ప్రియ సహోదరి సహోదరా, ఆత్మీయ అనుభవం నీవు కలిగి ఉన్నావా? ప్రార్థనా జీవితం నీవు కలిగి ఉన్నావా? మోకాళ్ళేసి కన్నీటి ప్రార్థనలు చేయి. నీ చీకటి నీ నుంచి దూరంగా పారిపోతుంది. నీ అంతరాత్మలో ఉన్నటువంటి చెడుగు పూర్తిగా విడుదలైపోతుంది. దేవుని కొరకు నీ జీవితాన్ని కట్టుకో. ప్రభు నిన్ను ఆయనకు సొంత బిడ్డగా చేసుకున్నారు. ఆయన రాజ్యంలో నీవు సంతోషంగా ఉండాలని, నెమ్మదిగా ఉండాలని నిన్ను బట్టి ప్రభు ఎంతో ఆనందిస్తున్నారు. కాబట్టి మరి నీ జీవితాన్ని ఒకసారి సరి చేసుకో. ప్రభు రాకడ ఆసన్నమవుతుంది. సిద్ధపాటు కలిగి ఉండండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవవును మా తండ్రి, నాయనా మేము ఈ లోకాన్ని జయిస్తేనే మీ రాజ్యానికి వారసులం ప్రభువా. నీకు అసాధ్యం లేదు తండ్రి. ఇదిగో ప్రభువా, సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను, దాసురాలను కాపాడండి ప్రభువా. నాయనా మేము నీ వెలుగులో నడవాలి ప్రభువా, నీతో ఉండాలి ప్రభువా. నీ సన్నిధి కాంతి నీ ప్రజలుగా మాకు అనుగ్రహించండి. అపవాద శక్తి లయపరిచి మహిమ పొందు. శక్తి గలైసైనామని నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.